1974-75 ప్రాంతంలో ప్రభుత్వం 2300 ఎకరాలు ఇచ్చిందో బేషరతుగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాలు మాకు ఇవ్వాలి, యూనివర్సిటీ పేరు చేయాలి. ఎందుకంటే ఈరోజు నిలబడ్డ భూమి కూడా మాదా కాదనేటువంటి సందేహంలో, భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇన్ని రోజులుగా టీచర్లు అందరూ కూడా ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని అందరం ఓపిక బట్టి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీ చార్జీలు చేయడము, ఇవాళ భారీగా బారికేడ్లు, ఇవాళ ఏదైతే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్లో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు తెచ్చి అక్కడ పాతి అక్కడ పోకుండా ఏర్పాటు చేయడం కోసం ఫెన్సింగ్ వేయడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ ఫెన్సింగ్ వేసే ప్రక్రియను కూడా ఆపేసి, చెట్ల తీసే ప్రక్రియను కూడా నిలిపివేసి, ఇక్కడ విద్యార్థులు, అధ్యాపకులతో సామరస్యంగా చర్చలు జరిపి 2300 ఎకరాలు యూనివర్సిటీ పేరును చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఉద్యమం కానీ ఉంటుంది. ప్రకృతి కూడా, మీరు హైదరాబాద్ మహారాజా నగరాన్ని కాపాడాలంటే ప్రకృతిని కాపాడాలి. ఒకసారి అల్యూమిని అయినటువంటి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పట్టి విక్రమార్క గారు యూనివర్సిటీకి మేము ఆహ్వానిస్తున్నాము, మీరు చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి భూమి ఏ విధంగా అయిపోతుందో ఒక్కసారి మీరు కళ్ళారా చూసి అప్పుడు ఇది మా భూమి కాదని మీరు చెప్పండి. విద్యార్థుల యొక్క, అధ్యాపకుల కూడా హర్షిస్తుందనేది మరొకసారి వినియోగించుకుంటూ, రాజకీయాలకు తావు లేకుండా ప్రభుత్వం భేషజాలం పోకుండా యూనివర్సిటీ భూములు ఇవ్వండి. తెలంగాణలో విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది. హైదరాబాదులో తెలంగాణకు తలమానికంగా ఉన్న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో భూముల కోల్పోవడం అనేటువంటిది బాధాకరం. కాబట్టి ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి. ఈ విశ్వవిద్యాలయాన్ని మరింత బలోపేతం చేస్తే తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందని విద్యార్థులందరి తరపున, అదేవిధంగా టీచర్స్ తరపున మేమందరం కూడా చేతులు జోడించే ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం.